నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా హిందూ మహాసముద్రం నుంచి బలంగా తేమగాలులు వీస్తున్నాయి. దీంతో ఈ నెల 16వ తేదీన నాటికి అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇటు తూర్పు తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం వ్యవస్థపై నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుండగా దాని ప్రభావంతో సముద్రం నుంచి కూడా భారీగా తేమగాళ్లు భూభాగంలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే భారత వాతావరణ శాఖ అయిన ఆ అంచనా ప్రకారం ఈ ప్రభావంతో వచ్చే 48 గంటల్లో కోస్తా ఆంధ్ర రాయలసీమలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే తీర ప్రాంతం ఆ ప్రాంతాలకు కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఏదైతే ఐఎండీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ హిందూ మహాసముద్రం వైపు నుంచి బలమైన పశ్చిమ తేమగాలు వీస్తుండటంతో సముద్రంపై వాతావరణం నైరుతి ఋతుపవనాల్లో అనుకూలంగా మారుతుంది. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 16వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు బలంగా ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా ఇది దేశంలో మాన్సూన్ ప్రారంభానికి సాంకేతికంగా అయితే భావిస్తారు. అయితే అలాగే తీవ్ర అల్పపీడనంతో మరింత బలపడే అవకాశాన్ని కూడా వాతావరణ నిపుణులు అయితే పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే సముద్రం కూడా దీనికి సంబంధించి అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు ఉన్నాయి. అయితే తీర ప్రాంతాల్లో ఈదురుగాలు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా ఐఎండీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఈ పరిస్థితి కానీ కొనసాగితే రైతులకి ఈ వర్షానికి సంబంధించి అయితే కొంత ఊరటనిచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వేసవి తీవ్రత తగ్గడంతో పాటు అయితే ఖరీఫ్ సాగుకు నెలల తరబడి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అలాగే దానికి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా అయితే ఈ యొక్క పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు చూసుకుంటే ఉత్తర కోస్తా రాయలసీమలోని జిల్లాల్లో రాబోయే 2-3 రోజుల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో తేమ కారణంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల ఈదురుగాలతో పాటు ఏదైతే వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు తెలంగాణకు చూసుకుంటే హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో మేఘామృతమై ఉండే తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 41 సెంటీగ్రేడ్ వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అది అటు ఆదిలాబాద్, ఖమ్మం, హన్మకొండ వంటి ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లుగా కూడా మనకి వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. దేశ రైతులు